చూడండి, మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఇది అన్నంలో తినబోతున్నాము. చూపిస్తాను. ఇప్పుడు ఈ మామిడికాయ ఊరగాయని కలుపుకొని మొదటి ముద్ద మా అమ్మకు పెడుతున్నానండి. చెప్పు మా ఎట్టుంది చెప్పు తిని. బాగుందా? నోట్లో మాట రావటం లేదు. చెప్పు మా. నువ్వు చెప్పిన రెసిపీయే ఇది, అందుకని మేము చేసాం కాబట్టి నీకు ఈరోజు మేము కలిపి పెడుతున్నాం. ఎట్టుంది చెప్పాలని. మా జున్ను కూడా చూస్తుంది, కానీ దీనికి పెట్టొచ్చో లేదో నాకు తెలియదు. కారం కదా చూస్తుంది. ఇది తిందు. తించును. చూడండి ఎట్లా చూపిస్తుంది. వెళ్తాం వద్దంట దానికి. బాగుంది. బాగుందా? ఇదే ముద్ద నాకు పెట్టుమా. భలే ఉంది, చాలా బాగా వచ్చింది. మేము చేసామని కాదు, మా అమ్మ చెప్పిన కొలతలతో చేసాం కాబట్టి చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు కూడా కావాలా ఒక ముద్ద? నువ్వు పెట్టు పార్వతి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ ఊరగాయ చేయబోతున్నాము. ఆవకాయ అండి. ఈ ఆవకాయని కొలతలతో చేస్తున్నాము. మీకు ఇప్పుడు నేను ఏ విధంగా చేసేది చూపిస్తాను. మామిడికాయలు మొదట బాగా కడిగేసుకొని ఈ విధంగా గుడ్డతోటి బాగా తుడుచుకోండి. తుడుచుకున్న మామిడికాయలని కొంచెం సేపు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న మామిడికాయలని మనము కత్తిపెట్టతో కానీ చాకుతో కానీ దేంతో అయినా మీ దగ్గర ఏ వస్తువు ఉంటే దాంతో ముక్కలు అయితే చేసుకోండి. నేను ఈరోజు తెప్పించాను. ఇది ఎట్లా వస్తుందో కూడా కరెక్ట్గా తెలియటం లేదు. చూద్దాము, దీంతో చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి, పర్వాలేదండి, 2 ముక్కలు అయినాయి. మళ్ళీ ఇలా అయితే కట్టాలి. చూడండి, ఈ విధంగా తీసేసి ఈ పప్పును తీసేయాలి. తీసేసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ముక్కలైతే చేసుకోండి. కొంచెం హార్డ్గా ఉంది ఈ కత్తిపీట, కానీ పర్వాలేదు, అయితే కట్ అవుతుంది. కొంచెం హార్డ్గా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ముక్కలు చేసుకోండి. ఈ ముక్కల్ని మనము ఒక స్టీల్ గిన్నె కంటే కూడా నాకు తెలిసి పెద్ద టబ్లో వేసుకుంటే మంచిదండి.
కానీ నా దగ్గర అది అవైలబుల్ లేదు, అందుకని నేను స్టీల్ గిన్నెలోనే వేస్తున్నాను. ఈ విధంగా ముక్కలైతే చేసుకోండి. మామిడికాయ ముక్కలన్నీ మేము కట్ చేసుకున్నట్టు వీటిని మనము కొలత వేసుకుందామండి. నేను కొలతల ప్రకారం చెప్తాను. ఇప్పుడు ఇటువంటి వేయింగ్ మిషన్లో మేము కొలత వేస్తున్నాం చూడండి. దీని నిండా మనకు 1 కేజీ వస్తుందండి, కరెక్ట్గా 1 కేజీ. దీని నిండా 1 కేజీ అయితే ముక్కలు పడుతున్నాయి. 1 కేజీ ముక్కలు తీసుకుంటున్నాను. సేమ్ ఇదే గిన్నెకి పోసేస్తున్నాం చూడండి. ఆ విధంగా ఎన్ని కేజీలు వస్తాయో ఇవి మనము కొలత అయితే వేసుకుంటాము. తూకం వేసి కరెక్ట్గా 1 కేజీ వస్తుందండి. ఇది ఇప్పుడు 2 కేజీలు. కేజీలు. నాలుగు కేజీలు. ఒక 5 కేజీలు 6 కేజీలు ముక్కలు వచ్చేటట్టున్నాయి. కేజీలండి. ఈ కరెక్ట్గా 6 కిలోలు వచ్చాయండి మాకు. ఈ 6 కిలోలకి నేను ఇప్పుడు మెజర్మెంట్ అయితే మీకు చెప్తాను. 6 కిలోలు అయితే నేను చేస్తున్నాను, సరేనా? ఈ ఆవాలు బాగా ఎండలో ఎండబెట్టుకోండి ఫస్ట్. ఈ మెంతులు కూడా బాగా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఇది 900 గ్రాములు తీసుకోవాలి. ఇంకొంచెం వెయ్యి, సరిపోయిందండి. ఇప్పుడు 900 గ్రామ్స్ మేమైతే ఆవాలు తీసుకున్నాము. ఈ 900 గ్రామ్స్ ఆవాల్ని బాగా ఎండబెట్టుకోండి. ఇవేమీ మనము వేయించుకొని అవసరం లేదు, బాగా ఎండబెట్టుకోవాలి. కిలోకి 50 గ్రాముల లెక్కన మనము 6 కేజీలు తీసుకున్నాం కాబట్టి 6 కేజీలకి 300 గ్రాములు మెంతులు అయితే తీసుకుంటున్నాను. 300 గ్రాములు తీసుకోండి, సరిపోతుంది. కొంచెం చాలు. 300 గ్రామ్స్ అయితే మెంతులు తీసుకున్నాము. వీటిని మనం బాండట్లో వేసి ఎర్రగా వేయించుకోవాలండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. ఈ విధంగా మెంతుల్ని వేయించుకోవాలండి. ఇప్పుడు మెంతులు చిటపటమంటున్నాయి చూడండి. ఈ విధంగా చిటపటమనిన తర్వాత మనము వేగిపోయినాయని అర్థము. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ విధంగా వేపిన తర్వాత దాంట్లో మనము ఈ ఎండబెట్టుకున్న ఆవాల్ని వేసేసుకుంటామండి. మీరు గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఎండబెట్టిన ఆవాల్ని దాంట్లో వేసుకొని కొంచెంసేపు ఆ వేడి మీద కొంచెంసేపు అట్లాగా కలుపుకోండి అంతే. ఆవాలను మాత్రం ఎక్కువసేపు వేయించొద్దు.
మనము ఆవాలను కూడా కలిపేసుకున్నాము. దీన్ని ఇప్పుడు బాగా ఆరబెట్టి తర్వాత మిక్సీకి వేసుకోవాలి. బాగా ఆరిపోవాలండి, వేడి ఉండకూడదు. వేడి లేకుండా బాగా ఆరబెట్టండి, తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కొలత వేసుకోవాలండి. ఉప్పు మనకు 1 కేజీకి 200 గ్రాముల లెక్కన మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు 6 కేజీలు తీసుకున్నాం కాబట్టి 1200 గ్రాములు ఉప్పు అయితే తీసుకుంటున్నామండి. ఇప్పుడు కరెక్ట్గా ఇది 1200 గ్రామ్స్ ఉంది. బాగా ఎండబెట్టుకోవాలి. తర్వాత మనము పౌడర్ చేసుకొని దాన్ని కూరగాయలో కలుపుకోవాలి. ఉప్పుని ఈ విధంగా పౌడర్ చేసేసుకోండి. దీంట్లో మనము ఇప్పుడు ఆవాలు కూడా వేసుకొని, ఆవాలు మెంతులు దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా వేసి పౌడర్ చేసుకోండి. బాగా మెత్తగా అవుతుంది. ఈ విధంగా పౌడర్ అయితే కావాలండి, బాగా పౌడర్ అయిపోవాలి. మనం ఇప్పుడు మిరప్పొడి తీసుకుంటున్నామండి. మిరప్పొడి వచ్చి మనకు 1 కేజీకి 200 గ్రాముల లెక్కన తీసుకుంటాము. ఆ విధంగా 1200 గ్రాములు మిరప్పొడి కూడా తీసుకుంటున్నాను. ఈ 1200 గ్రాముల్లో ఇప్పుడు ఇది 500 ఉందండి. ఈ 500 పక్కన పోస్తున్నాను. ఇది ఒక 400 ఉంది. ఇది ఒక 500 అండి. ఇంకొక 200 వేస్తే సరిపోతుంది. టోటల్ మనకు మిరప్పొడి 1 కేజీ 200 గ్రాముల మిరప్పొడి అయితే వేస్తున్నాం. 50 గ్రామ్స్ అన్న పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 5 స్పూన్లు వేసాను అనుకోండి. 6 కేజీలకి 5 స్పూన్లు వేసాను నేను పసుపు. ఇప్పుడు మనము ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ ఎందుకు పోస్తామంటే ఫస్ట్ ముక్క గట్టిగా ఉంటుందంట ఫస్టే ఆయిల్ పోయడం వల్ల. అందుకోసము కొంచెం పసుపు వేసేసి 1 కేజీ ఆయిల్ అయితే పోసేస్తానండి. ఇప్పుడు మనకు టోటల్గా 6 కేజీలు మామిడి ముక్కలకి 3 కేజీలు ఆయిల్ అయితే పడుతుంది. కానీ నేను ఇప్పుడు 1 కేజీ ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఈ 1 కేజీ ఆయిల్ పోసేసి బాగా కలిపెట్టుకోవాలండి. ముక్కకి బాగా అంతా కలిసేటట్టు మనము కలిపెట్టుకోవాలి. ఈ పసుపు ఆయిల్ బాగా ముక్కకి కలిసేటట్టు ఫస్ట్ కలిపెట్టుకోండి, లేకుంటే మనకు ముక్క మెత్తబడిపోతుంది. ఈ విధంగా కలపడం వల్ల ముక్క గట్టిగా ఉంటుందని చెప్పారండి. అందుకోసం ఈ విధంగా నేనైతే చేస్తూ ఉన్నాను.
చూడండి ముక్కకి ఆయిల్ బాగా పట్టేసింది. ముక్క కూడా చూడడానికి బాగుంది, నిగనిగలాడుతా. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటంటే, మనం ఉప్పు చెప్పాను కదా, 1200 గ్రాములు ఉప్పు అయితే వేస్తున్నాను. 6 కేజీలకి 1200 గ్రాములు ఉప్పు వేసాను. ఇది ఆవాల పిండి వచ్చి 1200 గ్రాములు ఆవ పిండి వేస్తున్నాను. ఇప్పుడు మిరప్పొడి కూడా 1200 గ్రాములు వేసేస్తున్నాము. మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకొని పెట్టేస్తే రేపటికి భలే బాగా వచ్చేస్తుంది ఇది. మనం ఇప్పుడు బాగా కలిపి దీంట్లో ఆయిల్ కూడా, మిగతా ఆయిల్ కూడా పోసేసుకున్నాము. కలుపుతున్నప్పుడే మనకు ఆవపిండి అన్నీ కలిపాం కదా, మంచి వాసన అయితే వచ్చేస్తుంది, ఆవకాయ వాసన. ఇప్పుడు దీంట్లో మనము మిగతా ఆయిల్ కూడా పోసేసుకున్నాము. దగ్గర 2 కేజీల ఆయిల్ అయితే పోస్తానండి. వేరుశనగ నూనె పోస్తున్నాము. ఇప్పుడు చూడండి, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది చాలా బాగుంటుంది. గ్రౌండ్ నట్ ఆయిలే పోస్తాము. మనం ఎప్పటి నుంచో గ్రౌండ్ నట్టే పోస్తారు అమ్మవాళ్ళు, మేము అదే పోస్తామండి. ఇప్పుడు దగ్గర 2 కేజీస్ వరకు పోసేయాలి. టోటల్గా 3 కేజీ ఆయిల్ అయితే పోసుకున్నామండి. 2 కేజీ ఆయిల్ అయితే పోసినానండి. ఇప్పుడు బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి రేపు ఉదయం చూస్తే దీన్ని ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా మనకు మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. ఆవకాయ అండి, రేపే తినేయచ్చు. చూడండి ఏ విధంగా ఉందో. మేమైతే రెడీ చేసాము. రేపు మళ్ళీ మీకు ఈ వీడియో చూపిస్తాను, అది కూడా రేపటికి ఎట్టొచ్చింది అనేది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూడండి, మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఇది అన్నంలో తినబోతున్నాము, చూపిస్తాను.